హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక క్షణం ఊహించండి, మీరు తిరువనంతపురంలో ఒక పురాతన దేవాలయం గుండా నడుస్తున్నారు. చల్లని గాలి మీ ముఖానికి తాకుతుంది. గంటల శబ్దం, పూజల సుగంధం, దీపాల కాంతి మీ మనసును ఆకర్షిస్తుంది. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఒక రహస్యం, ఒక మాయ, ఒక దైవిక అనుభవం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ వీడియోలో మీరు ఈ ఆలయం యొక్క అద్భుత కథను తెలుసుకోబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన భవనం కాదు, ఇది ఒక జీవించే శక్తి. శ్రీ అనంత పద్మనాభ స్వామి అనంత శేషనాగంపై విశ్రాంతి తీసుకుంటూ ఈ ఆలయంలో విరాజమానంగా ఉన్నారు. ఆయన రూపం చూస్తే ఒక అద్భుతం మీ హృదయంలోకి దూసుకొస్తుంది. ఈ ఆలయ గర్భగుడిలో అడుగు పెట్టగానే ఏదో తెలియని శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. గంగానది స్పర్శలా, శంఖధ్వనిలా ఒక దివ్యమైన అనుభూతి. ఇక్కడ ప్రతి శిల్పం, ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది. విష్ణువు యొక్క ఈ రూపం అనంత శేషనాగంతో భక్తుల మనసులో శాంతిని, భయాన్ని, ఆనందాన్ని నింపుతుంది. చెప్పాలంటే ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక జీవించే సత్యం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క అతిపెద్ద రహస్యం గురించి తెలుసుకుందాం. మొత్తం 6 గదులు. ఈ గదుల్లో 5 తెరవబడ్డాయి. అందులో బంగారం, వజ్రాలు, అమూల్యమైన నాణేలు, నిధులు మరెన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సంపదల్లో ఒకటైన అదే బి గది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఈ గదిని తెరవటానికి ఎవరూ సాహసించలేదు, ఎందుకంటే ఇది మంత్రాలతో, శక్తులతో రక్షించబడిందని నమ్ముతారు. 1930లో ఒకసారి ఈ గది తెరవటానికి ప్రయత్నించారు, కానీ గది వెనుక నుండి సముద్రాల శబ్దం వినిపించిందని ఆ ప్రయత్నాన్ని వెంటనే ఆపేశారు. ఈ గది సముద్రంలో ఏదో రహస్య సంబంధం కలిగి ఉందని చెబుతారు. ఈ గదిలో ఏముంది, అది తెరిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు ఎప్పటికీ ఒక మిస్టరీ. ఈ రహస్యం మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఒక అద్భుతాన్ని అనుభవిస్తారు. విన్నవారు కేవలం కథలు కాదు, వారి హృదయంలో నిలిచిపోయిన క్షణాలు. ఒక వృద్ధ మహిళ తన అనుభవాన్ని ఇలా చెప్పింది: స్వామి దర్శనం చేసిన క్షణంలో నా శరీరం అంతా గంగాజలం తాకినట్లు అనిపించింది. నా చెవుల్లో శంఖధ్వానం మోగినట్లు, హృదయంలో అపారమైన శాంతి పరుచుకున్నట్లు అనిపించింది. మరో యువతి తన అమ్మమ్మ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా అన్నారు: ఆమె స్వామి దర్శనం చేసిన తర్వాత కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన కాంతి వెలిగింది. ఆ రోజు నుండి మా ఇంట వాతావరణం ఆనందంతో నిండిపోయింది. ఇలాంటి అనుభవాలు చెప్పేది ఒక్కటే: ఈ ఆలయంలో దేవుడు కేవలం రాతి విగ్రహం కాదు, సజీవమైన శక్తి. ఆయన భక్తుల హృదయాల్లో నాట్యం చేస్తారు, సంగీతం వినిపిస్తారు, శాంతిని పంచుతారు. ఈ ఆలయం ఒక కళాఖండం. ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. విష్ణువు యొక్క అనంత శేషనాగ రూపం చూస్తే మీ మనసు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ 5 తలల నాగం మీ దృష్టిని పరీక్షిస్తుందని చెప్తారు. నీ హృదయం కల్మషం లేకుండా ఉందా లేదా అని. చెడు మనసుతో వచ్చిన వారు ఈ దృష్టిని చూసి భయపడతారని భక్తులు చెప్తారు. ఇది దేవుని రక్షణ, దేవుని శక్తి. ఈ శిల్పాలు కేవలం రాళ్ళు కాదని, అవి ఒక దివ్యమైన కథను చెబుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇంకో ఆశ్చర్యం, ఆలయం కింద రహస్య టన్నెల్స్ ఉన్నాయని కథలు చెబుతారు. ఈ టన్నెల్స్ సముద్ర తీరంలో కలుస్తాయని, రహస్యంగా నిధులు రవాణా చేసేందుకు ఉపయోగించారని అంటారు. ఒకసారి ఒక టన్నెల్ కనిపించిందని, కానీ వెంటనే మూసేశారని చెబుతారు. ఈ టన్నెల్స్ ఎక్కడికి వెళ్తాయి? ఎవరు వాటిని నిర్మించారు? ఈ ప్రశ్నలు ఎప్పటికీ ఒక రహస్యంగా ఉన్నాయి, మన కల్పనను రేకెత్తిస్తాయి. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, ఇది ఒక జీవన సత్యం. ఇక్కడ ప్రతి శిల్పం, ప్రతి గది, ప్రతి భక్తి అనుభవం మనసును మారుస్తుంది. ఈ ఆలయం చెబుతుంది, కాలం మారిన దేవుని భక్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీరు ఈ ఆలయ గర్భగుడిలోకి అడుగు పెడితే ఒక అనంతమైన ప్రేమ, శాంతి మీ హృదయంలో నిండిపోతుంది. ఈ దర్శనం మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఫ్రెండ్స్, ఈ కథ మీ మనసులో ఒక దీపం వెలిగించిందా? అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క ఈ రహస్య ప్రయాణంలో మీరు కూడా ఒక భాగం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించండి, ఆ శాంతిని, ఆ మాయని అనుభవించండి.